రాజమండ్రిలోని కిమ్స్ బొలినేని ఆసుపత్రిలో ఫార్మసిస్ట్గా పనిచేసిన ఓ యువతి ఆత్మహత్య యత్నం చేసింది. సూపర్వైజర్ దీపక్ తనని లైంగికంగా వేధించాడని బాధిత యువతి చెబుతోంది. బాధితురాలు ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స పొందుతోంది. కిమ్స్ ఆసుపత్రి బయట బాధిత యువతి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుడు దీపక్ను అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు. బాధితురాలి సూసైడ్ నోట్ను మాజీ ఎంపీ మార్గాని భరత్ విడుదల చేశారు. దీపక్ వేధింపులు తాళలేక చనిపోతున్నట్లు సూసైడ్ నోట్లో ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ భరత్ చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించారు. అంజలి అనే ఒక అమ్మాయి ఇవాళ సూసైడ్ చేసుకుని 3 days అయింది. ఎందుకు, ఏ కారణం చేత జరిగిందనేది ఇవాళ ఆ అమ్మాయి రాసుకున్న డైరీలో పూర్తిగా ఏమేమి ఇబ్బందులు పడుతూ ఉంది, ఎవరు ఈమెని లైంగికంగా ఇబ్బందులు పెట్టారు అనే అంశం గురించి పూర్తి స్థాయిగా ఇందులో రాసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి కూడా లాస్ట్లో చెప్తా ఉంది, ఒక డ్రగ్ పేరు చెప్తూ నేను అది తీసుకుంటా ఉన్నాను, ఐ విల్ బి డెడ్ అండ్ ప్యారలైజ్డ్ పర్సన్ అని మెన్షన్ చేస్తూ ఆ అమ్మాయి చెప్పింది క్లియర్గా, నా యొక్క అవయవాల్ని దానం చేయాల్సిందిగా అని ఇందులో మెన్షన్ చేసుకుంటూ రాసింది. మరి నిజంగా ఇంతమంది వేల సంఖ్యలో మరి స్టూడెంట్స్ వచ్చి, మరి అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు వచ్చి, వాళ్ళ గ్రామం నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు అని అంటే ఆల్మోస్ట్ 2 గంటల నుంచి చేస్తూ ఉన్నారు. ఎప్పుడు దాకా ఏ రకమైన అంశాల గురించి కూడా యాజమాన్యం వచ్చి కానీ ఆ అమ్మాయి పరిస్థితి ఏ రకంగా ఉంది, నిజంగా ఆ అమ్మాయి బతికుందా లేదా అనే అంశాన్ని కూడా ఇప్పుడు దాకా ప్రకటించడం జరగల. మాది రాచినగూడెం, మా పెద్దమ్మ గారి అమ్మాయి అంజలి. తన్ని దీపక్ అనే అతను చాలా హెరాస్ చేస్తున్నారు. అతను ఇక్కడ మేనేజర్, సూపరింటెండెంట్ నాకు లెవెల్ తెలియదు. తను చాలా కాము, క్వైట్, అసలు అందరితోనూ జోవియల్గా ఉండే మనిషి అనమాట. అలాంటి అమ్మాయిని చాలా అడ్వాంటేజ్ తీసేసుకొని ఇష్టం వచ్చినట్టు హెరాస్ చేసి, కొట్టి, తిట్టి, తన నోట్ ఒకటి రిలీజ్ చేసింది. దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ రాసింది. తను చాలా సఫర్ అయింది. ఆ సఫరింగ్ మొత్తం తన వర్డ్స్ లాగా అనిపిస్తుంది మీకు. అట్లీస్ట్ ప్లీజ్ అందరూ రెస్పాండ్ అయ్యి దీనికి మొత్తం మహిళా సంఘాలు కానీ ఎవరైనా సరే, కన్సర్న్ అథారిటీస్ ఎవరైనా ఉంటే వాడి మీద సివియర్ యాక్షన్ తీసుకొని, అతని పేరు దీపక్, ఇక్కడ హాస్పిటల్లో మాకు తెలీదు, అతని డెసిగ్నేషన్ మేనేజర్ సూపర్వైజర్ తెలుసు. అతని డెసిగ్నేషన్ ఇక్కడ మేనేజర్ అని అంటున్నారు. అతను మొన్న మా వాళ్ళందరికీ చెప్పాడు, నాకు కాల్ చేసింది కూడా అతనే, చేసి మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. వాళ్ళు ఎంత టైంకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అనేది కూడా మాకు తెలీదు. తన ఫోన్ తీసుకున్నాడు, మొత్తం పాస్వర్డ్ లేదు, మాకు అన్లాక్ చేస్తాడు, మాకు ఇచ్చే టైంకి దానికి పాస్వర్డ్ లేదు, ఏం లేదు, ఎంత డేటా అరెస్ట్ చేశాడు, ఏం చేశాడని మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు. తల్లిదండ్రులకో, స్నేహితులకో, వారికి ఎవరికి కూడా విషయం పంచుకోలేనటువంటి అంత భయానికి గురయ్యి రోజున అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనికి సంబంధించి ఆసుపత్రి వారు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని వెళ్ళాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో అందరం అండగా నిలబడాలని ఇక్కడికి వచ్చేసినటువంటి